దేశంలోనే అత్యధిక ధనిక ఎమ్మెల్యేలు ఎవరున్నారు అని లెక్క తీసి చూస్తే అందులో 4 అటు టీడీపీ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి 2 ఉన్నారు. అసలు ఎవరెవరు? అయితే ఇప్పుడు మన దేశం మొత్తంలో చూసుకుంటే ఎమ్మెల్యేలు అందరికి కూడా ఎవరికి ఎక్కువ ఆస్తులు ఉన్నాయనుకుంటే టాప్ 10లో మాత్రం ఖచ్చితంగా 4 కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నారు. అయితే టాప్ 1 స్థానంలో ఎవరున్నారంటే ముంబైకి చెందినటువంటి పరాగ్ షా, ఆయనకు మాత్రం 3,400 కోట్ల ఆస్తులు ఉన్నాయంట. అతి తక్కువ ఆస్తులు ఎవరికి ఉన్నాయంటే బెంగాల్కు చెందినటువంటి ఎమ్మెల్యే నిర్మల్ కుమార్ దారా. సో ఆయనకు 1,700 మాత్రమే ఆస్తులు ఉన్నాయంట. మరి ఇది నిజమా అబద్ధమా కూడా ఎవరు తేల్చుకోలేకపోతున్నారు. సాధారణ ప్రజల దగ్గర కూడా ఖచ్చితంగా ఒక 2,000, 3,000, 5,000 అన్న ఖచ్చితంగా ఉంటాయి బ్యాంక్ అకౌంట్లో అయినా. సో మరి అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి 1,700 మాత్రమే అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. కాకపోతే ఇంకా వాళ్ళు ఇచ్చిన రికార్డుల ప్రకారం చూసుకుంటే అయితే ఇదే విధంగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ ఇటు ఆంధ్రాకి వచ్చి చూస్తే ఇందులో మాత్రం అటు నారాయణరావు, పి నారాయణరావు, అదేవిధంగా ప్రశాంతి, పి నారాయణ, పి ప్రశాంతి, అదేవిధంగా హిందూపూర్ ఎమ్మెల్యే మన బాలకృష్ణ గారు, నారా లోకేష్. సో ఈ టాప్ 10లో మన ఏపీకి సంబంధించిన 4 వీళ్ళే ఉన్నారు. టాప్ 10 ఫస్ట్ ప్లేస్ లో ముంబైకి సంబంధించిన ఎమ్మెల్యే ఉంటే సెకండ్ లో మన కర్ణాటక చెందినటువంటి డికే శివకుమార్, ఆయన ఉన్నారు సెకండ్ ప్లేస్ లో. సో ఈ విధంగా ఎమ్మెల్యే లిస్ట్ అందరూ కూడా చూస్తే 4 కూడా ఏపీ నుంచి ఉండడం ఒక గమనార్హం అయిపోయింది. ఎందుకంటే ఏపీకి సంబంధించి ఏ ఒక న్యూస్ వచ్చినా కూడా అది ఫుల్ వైరల్ అవ్వడం కానీ, అంటే ఎలక్షన్ టైంలో కావచ్చు, ఎలక్షన్లో రిజల్ట్ వచ్చిన రోజు కావచ్చు, దేశం మొత్తం చూపు కూడా ఏపీ రాష్ట్రం మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇటు తెలంగాణ కావచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నా కూడా ఎవరైనా చూస్తారా లేదా పక్కన పెడితే ఏపీకి సంబంధించి ఎలక్షన్స్ కానీ రిజల్ట్ కానీ అది ఏది కానీ ఖచ్చితంగా ఒక పెద్ద ఇష్యూ అవుతుంది. ప్రతి ఒక్క రాష్ట్రం కన్నా కూడా ఏపీ మీదనే ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఇక్కడ ఈ న్యూస్లో కూడా ఏపీనే టాప్ ప్లేస్లో నిలిచిందనమాట. అంటే ఏ రాష్ట్రం, తెలంగాణ పేరు అయితే మొత్తానికి రాలేదు. సో ఇట్లా టాప్ 10లో అంటే ఈ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ అందులో టీడీపీ, బీజేపీ వాళ్ళే ఉన్నారు. నిజానికి ఇందులో ఇంకొక పేరు యాక్చువల్లీ రానట్టుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఖాతాను మర్చిపోయినట్టు, అది జగన్మోహన్ రెడ్డి. ఈ వీళ్ళందరికంటే సీఎంల ప్రకారం చూసుకుంటే ఆయన పేరు వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, కాకపోతే ఇంతకు ముందు ఒకసారి సీఎంలకు సంబంధించి ఎక్కువ ఆశ ఎవరు అంటే అప్పుడు వచ్చింది ఫస్ట్ ప్లేస్ ఆయనది ఉండే. అప్పుడైతే అందరు షాక్ అయ్యారు అనమాట. ఫస్ట్ ప్లేస్ ఆయన, అది సెకండ్ ప్లేస్ లో ఇక్కడ కేసీఆర్ ఉండే అప్పట్లో. బట్ ఇప్పుడు ఈసారి తీస్తే ఎవరు ఫస్ట్ వస్తారు, ఎవరు సెకండ్ వస్తారని చూడాలి. మరి ఓవరాల్ గా చూసుకుంటే అంటే అత్యధిక ధనికులు ఉన్న ఏరియా ఏదన్నా ఉందంటే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అని చెప్పాలి. మరి డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కొంచెం వెనకబడే ఉంది. అది ముందుకి తీసుకువెళ్తే ఇలాంటి వాటిలలో కాకుండా అరే డెవలప్మెంట్లో ముందుంది అని చెప్పుకోవడానికి ఉంటుంది అని అయితే చాలామంది కోరుకుంటున్నారు. సో దీనిపైన మీరేమనుకుంటారో కామెంట్ చేయండి.